కొంత ఎమోషనల్ అయినట్టున్నారు కదా రేవంత్ రెడ్డి మాట్లాడిన దానిపైన ఆవేదన అనిపించండి. ఒక మహిళ మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నోడు, నాకంటే వయసులో చిన్నోడు, నాకు ఆయనకు అక్కలు ఉన్నారో నాకు తెలియదు, కానీ అన్నదమ్ములు అయితే ఉన్నారు, అక్కల సంగతి నాకు తెలియదు ఉన్నారో లేదో. మరి ఒక మహిళని పట్టుకొని తన ఇంట్లో కూడా బిడ్డ ఆయనకు ఒకటే ఒక బిడ్డ నాకు తెలుసు, మహిళ, ఆ అమ్మాయి మరి ఆయన భార్య గీత, వాళ్ళందరినీ తెలియని వాళ్ళు కాదు. కానీ ఇట్లాంటి సంస్కారం లేనటువంటి మాటలు మాట్లాడడం అనేది రేవంత్ రెడ్డి గారికి కొత్త కాదు. ఇటువంటి భాష ముఖ్యమంత్రి అయినాకదన్నా ఆ భాష మార్చుకుంటాడేమో అనుకున్నాం, కానీ ఆ భాష మార్చుకోలేదు. భాష మార్చుకుంటాడేమో, తన యొక్క వ్యవహారం మార్చుకుంటాడేమో, ఒక హుందాగా ఉంటాడేమో అనుకున్నాం. కానీ అది ఎట్లా పోతుంది గుణం? ఆ గుణం పోదు కదా. మనిషి లోపల వచ్చిన గుణం అది నేర్చుకోవాలనుకునేంతలోకి మార్చుకుంటారు. మాకు అన్నీ తెలుసు, మాకున్నంత ఎవరికి లేదనుకునే వాళ్ళు ఎప్పుడు మారరు. ఆల్వేస్ లర్న్ అనేవాళ్ళు నేర్చుకుంటారు. ఎదుటి వాళ్ళు నిజంగా అందరం మానవ మాత్రమే. తప్పు చేసింటే అరే రియలైజ్ కావాలి అట్లీస్ట్, అరే నేను తొందరపడ్డానేమో, పొరపాటు చేసిందేమో, రియలైజ్ అయినా కావాలి అట్లీస్ట్. వాళ్ళ ఆవేశంలో మాట్లాడేటటువంటి అలవాటు ఉంటే కూడా అట్లీస్ట్ రియలైజ్ అవ్వాలి. రియలైజ్ కూడా కాదు, వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే మాట్లాడతారు, ఉద్దేశపూర్వకంగానే కించపరుస్తారు, ఉద్దేశపూర్వకంగానే ఒక స్త్రీని ఇట్లా డౌన్ చేసి మాట్లాడితే వాళ్ళే పెద్ద హీరోలం అయితే అనుకుంటారు. ఈరోజు మా ఉన్నారంతా కూడా వ్యతిరేకిస్తూ ఉంది. వాళ్ళ భాష, వాళ్ళ పద్ధతి, వాళ్ళ మాట, వాళ్ళ తీరు ప్రతి ఒక్కరు కూడా ఏవగించుకుంటున్నారు. ఆయన మాట్లాడే మాటలు, ఆయన క్యాండిడేట్ మాట్లాడే మాటలు. ఇప్పుడు ఆయన క్యాండిడేట్ పెండ్లాం కూడా మాట్లాడుతుంది, ఆమె కూడా గాడమే ఎందుకు మస్తు మాట్లాడుతున్నట్టుంది. ఆమె కూడా ఎవరు మాట్లాడినా నేను ఆ వీడియోలు చూడదలుచుకోలేదు, ఆ పేపర్లు చదవదలుచుకోలేదు, దాంతో వచ్చేది ఏమి లేదు, ఒరిగేది ఏం లేదు. మీకు కూడా సారా దందాలు ఇట్లాంటివన్నీ మీకు కూడా ప్రచారంలో వాడుతున్నారు, మీ మీద మాట్లాడు అన్ని వాడుతున్నారు. నేను 5 ఏళ్ల కిందట వచ్చిన బీజేపీలోకి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో కొత్తగా వచ్చిన రోజు. 5 ఏళ్ల కిందట వరకు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా కదా. ఇప్పుడు మాట్లాడేటోళ్ళు అంతా మరి ఆ రోజు ఎందుకు నేను పార్టీలోకి వెళ్ళలేదు అంటున్నా. మేము తప్పుడు దందాలు, అక్రమ దందాలు, అక్రమం చేసినప్పుడు మరి వీళ్ళందరూ ఎందుకు అరుణమ్మ అని ఎందుకంతగానే మీకు చేసిండ్రు అంటే, ఈరోజు మీ పార్టీ మారితే అరుణమ్మ చెడ్డదైపోతుంది, మంచోళ్ళంతా చెడ్డోళ్ళు అయిపోతారు. అంతకుముందే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఒకసారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక, అరుణమ్మ శివంగిలా ప్రజల కోసం పోరాటం చేస్తుందని ఒకసారి వీడియో కూడా ఉంటుంది, చూడండి ఒకసారి. ఈరోజేమో ఉల్టా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి ఇష్టం, నా నోరు ఎట్లా మాట్లాడితే అట్లా దానికి పద్ధతి ఉండదు. పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క స్థానం కూడా మీ స్థానం లేదు. ఎట్లా మీరు గెలుస్తారని అనుకుంటున్నారు? ఎట్లా సాధ్యం? నేను సింపుల్గా చెప్తా. లాస్ట్ టైం కూడా నేను 15 డేస్, హార్డ్లీ 15 డేస్ కూడా లేకుండే. నేను 2019లో బీజేపీలో చేరిన, పార్లమెంట్ కంటెస్ట్ చేసిన. ఆ రోజు కొత్త పార్టీలోకి, కొత్త మా కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కూడా దీంట్లో లేదు. ఇప్పుడు కూడా మా అసెంబ్లీ దీంట్లోకి రాదు. సో మా అసెంబ్లీ కూడా దీంట్లో లేదు. అయినప్పటికీ ఆ తక్కువ సమయంలో అప్పుడు మోదీ గారి వే కూడా ఇంత లేదు. మోదీ గారి వే కూడా ఈ మాత్రంగా రూరల్ ఏరియాలో లేదు, అర్బన్ ఏరియాలో ఉంది. బట్ రూరల్లో మోదీ గారు అప్పటికి ఇంకా రీచ్ కాలేదు. చదువుకున్నటువంటి వాళ్ళు, బయట విద్యావంతులు కానీ, ఎడ్యుకేటెడ్ కానీ, స్టూడెంట్స్ కానీ అంతవరకే మోదీ గారు. గ్రామాల్లో అన్ఎడ్యుకేటెడ్ కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కానీ మోదీ గారి గురించి అప్పుడు ఇంకా అంత ప్రచారం లేదు. సో అప్పుడే 3,33,000 ఓట్ల పైన వచ్చింది. నాకు సెకండ్ ప్లేస్లో ఉన్నా నేను. ఆ రోజు 7 స్థానాలు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అది భారీ మెజార్టీలు, అతి భారీ మెజార్టీలు, 50,000 నుంచి 60,000 మెజార్టీలతోనే గెలిచిన ఒక్కొక్కరు. ఇప్పుడు వీళ్ళు గెలిచిన వాళ్ళ మెజార్టీలు చూసుకుంటే దాని కింద అసలు ఏమి మెజార్టీలే కావు. ఒక రేవంత్ రెడ్డి 30,000తో గెలిచినట్టున్నాడు. మిగతా అందరివి 500, 4,000, 2,000, 3,000, 7,000 వీళ్ళ మెజార్టీలు. సో ఈ మెజార్టీలు కూడా ఎట్లా వచ్చినాయి వీళ్ళకు? బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతోన వాళ్ళు ఇస్తామన్న 6 గ్యారెంటీలకు వేసినటువంటి ఓట్లు. వీళ్ళ మీద విశ్వాసంతోనో, వీళ్ళేదో చాలా పెద్ద ఎత్తున సేవ చేసిండ్రు, మా దగ్గరకు వచ్చిండ్రు, ఈ సేవ చేసిన వాళ్ళకు టికెట్ వచ్చింది, ఓట్లు వేయాలని వేయలే. వాళ్ళు ఎవ్వరు ప్రజల లోపల ఉండి పనిచేసిన వాళ్ళకి ఏది అక్కడ. ఒక వ్యతిరేక గాలి వీచింది బీఆర్ఎస్ పార్టీకి. ఆ వ్యతిరేక గాలిలో 6 గ్యారెంటీల పేరుతో వీళ్ళు బొటాబొట్టి మెజార్టీతో బయటపడ్డారు.